మేము బీటీ బ్యాచ్ అంటే ఏంటో నాకే తెలియదు. మేము పక్క తెలుగుదేశం పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలకు కేసీఆర్ గారు అభిప్రాయం మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి వచ్చినాం తప్ప ఏదో స్వార్థాల కొరకు ఏదో వస్తుంది మాకు అని చెప్పి మేము రాలే. మాకు మంచి మంచి కాంగ్రెస్తోనూ పోరాడినాం. మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టినటువంటి దాంట్లో మేము ఒక నంబర్ని. మాకేమో ఢిల్లీలో పరిచయాలు లేవు, దేశం దగ్గర పరిచయాలు లేదు. తెలంగాణ బిడ్డలు ఒక సమర్థమైన పోరాటం చేసి ఆడపిల్లల కాడకేసి వాళ్ళు ఒక సాగల ఐలమ్మలాగా పోరాటం చేసి ఆడపిల్లలు మోపిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు కళాకారులు అందరూ చేసేటువంటి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి దేశం నుంచి పోయినటువంటి వాళ్ళు కానీ లిక్కర్ల గురించి పోరాటం చేసి లిక్కర్ల గురించి గెలిచినటువంటి చరిత్ర మా తెలంగాణ బిడ్డలకు లేదు. మరి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు కూడా విస్కీ, కుక్క పేరు కూడా. నా చరిత్ర గురించి మాట్లాడితే అర్హత హక్కు నీకు లేదు. నువ్వు చాలా చాలా నీ చరిత్ర చెప్పాలంటే నాకు, ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ అంటే చాలా అభిమానం. నేను గిట్ట నీ చరిత్ర ఇప్పాలని స్టార్ట్ చేసిందంటే నువ్వు బతకవు, ఉరిపెట్టుకోపోతావు. నువ్వు అటువంటి చరిత్ర గల ఈనురాలు నన్ను నువ్వు మాట్లాడేంత అర్హత, నా స్థాయి. నేను 5 సార్లు గెలిచాను, ఒక్కసారి గెలవలే. నేను ఒక ఎంప్లాయీ. నేను తెలుగుదేశంలో కూడా క్రమశిక్షణగా పెరిగి వచ్చాను తప్ప ఈయన కూడా అదే క్రమశిక్షణతో ఉన్నాం. ఉండి కూడా మాకు ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నాయకుల మీద కానీ, ఎన్టీ రామారావు మీద కానీ, చంద్రబాబు మీద కానీ, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అభిమానిస్తున్నటువంటి వ్యక్తులలో మేము అందరం. నీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలని వచ్చి ఒక ఎమ్మెల్యేల గౌరవాన్ని, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దొంగ దొరసాన్ని ఎవరు ఉన్నారంటే అది నువ్వే. మస్తు మంది వరిపోయిన కానీ 30 ఏళ్లలో నువ్వు కబ్జా గురించి మాట్లాడుతున్నావు, కబ్జాల గురించి ఎమ్మెల్యే మాట్లాడుతున్నావు. ఇలా మాట్లాడతావు, తెల్లారితే బ్లాక్మెయిల్ చేస్తావు. 307 వచ్చి మాట్లాడినా తెల్లారు ఏం మాట్లాడుకున్నావు, ఏం సెటిల్మెంట్ చేసుకున్నావు తెలియదా? గాజుల రామారం ఇష్టమైన మాట్లాడి కేసీఆర్ అభిమానంతో, కేసీఆర్ బిడ్డ అన్న అభిమానంతో అందరు ఎమ్మెల్యేలు ఊకుంటున్నారు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు? అందరినీ నువ్వు సొక్కమైన దానివా? నీ బతికేంది, నీ చరిత్ర ఏంది, నువ్వేంది? నీ మొగని ఆస్తి ఎక్కడిదా? ఐడిపి ల్యాండ్లో నీ మొగనికి ఆస్తి ఎక్కడిది? హైదరాబాద్లో నీ మొగని మామ అయ్యేవారు సంపాదించి పెట్టిండా? అర్థం చేసుకోవాలి. నీ చరిత్ర ఏది? తెలంగాణ రాకముందు నీ బతికేంది? ఏడికే వచ్చినావు? నీ మొగని ఆస్తుందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరిగి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద, హైదరాబాద్ ఎమ్మెల్యేలు దొంగరా? హైదరాబాద్ ఎమ్మెల్యేల అందరం కూడా 24 మందివి ఈ హైదరాబాద్ని డెవలప్ చేయాలని కోరుకున్నాం. ఏ పార్టీడైనా సరే ఈ రోజు వరకు కూడా పోరాడుతున్నాం. నాకు ముఖ్యమంత్రికి ఉన్న స్నేహితము చంద్రబాబు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఉన్నట్టు స్నేహితం నాకు కోరుతాం లేదు. నిజంగా నీలాగా స్వార్థపరాలు అయితే నాకు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి చిన్న కొట్లాట కూడా లేదు. నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంత ప్రేమగా తిరుగుతుంటాం. టీడీపీలో అంత అభిమానంగా తిరుగుతుంటాం. ఆయన నేను అనేది లేదు, ఆయన నన్ను ఎప్పుడు అనేది లేదు. అంత ప్రేమగా, అంత అభిమానంగా, అందరికన్నా ఎక్కువ బాగుంటుండే రేవంత్ రెడ్డి నాతో అప్పతోనే. అయినా కానీ అంత మిత్రుడైనప్పుడు కూడా, అంత కొల్లిక అయినప్పుడు కూడా మా పార్టీలో నువ్వు చెప్తున్నావు మా బీటీ బ్యాచ్ అని, మా బీటీ బ్యాచ్లో ఒక ముఖ్యమంత్రి ఏంటంటే కూడా సంతోషపడుతూ
తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారి కింద పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం తప్ప ఇతర స్టేట్లలో పోయి మంచి మంచి ముఖ్యమంత్రులను నాశనం చేసి ఎక్కడన్నా తెలంగాణ బిడ్డ లిక్కర్ కేసులో ఎక్కిన చరిత్ర ఉందా? మాట్లాడేది చరిత్ర. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడినాడు 100కి 100 రూపాయలు నీ మొత్తం చిట్టా చెప్తా. నేను మీ ప్రెసిడెంట్ చెప్తున్నాను, ఆంధ్రప్రభలు రాశారు, దీని జవాబు చెప్పు. 1000 కోట్ల కుంభకోణం, అది నా కాన్స్టిట్యున్సీ, కుత్తులపూర్ కాన్స్టిట్యున్సీ. 2 కలిసి ఓవర్లాప్ ల్యాండ్ పెట్టి అలా క్లియర్ చేసుకుని అలా అయ్యని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నావు. ఇళ్ళ కోసం మనం ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని సంపాదిస్తున్నావు. ఇష్టం మాట్లాడితే భయపడదు. రికార్డుతో సదా ఉన్నాయి. నీ మొగడు పేరు, నీ మొగడికి ఆస్తున్నది హైదరాబాద్లో. నీ మామ ఆస్తా హైదరాబాద్లో? నీ మామ పుట్టిండు హైదరాబాద్లో? ఎట్లకే వచ్చి ఆస్తి కుక్కడిపల్లి ఇంత పెద్ద అలా ప్రాపర్టీ 30-40 ఫ్లోర్లు పోతున్నావు. ఐడిపిఎల్నా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడిన తర్వాత హక్కు 4 దిగ్గానే అయిపోతుందా? కుక్కట్పల్లిలో 3 సార్లు గెలిపించారు. 46,000తో 48,000తో 72,000తో గెలిచినామంటే ప్రజల అభిమానం, ప్రజల ప్రేమ, అభిమానంతో గెలిచినటువంటి వ్యక్తిని నేను. కౌన్సిలర్గా గెలిచాను, వైస్ చైర్మన్గా గెలిచాను, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. 86లో ఆ రోజున ఉన్నటువంటి ఎలక్షన్లో బిఎంఎస్కు టీఎన్టీఎస్కి ఎలక్షన్లు అయితే మేము టీఎన్టీసీ గెలవాలని చెప్పి జనరల్ బాడీ మీటింగ్లో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ రోజున నేను గెలవడం వల్ల ఈడ టీఎన్టీసీ టీడీపీడే గెలవకపోతే బిఎంఎస్ గెలిస్తే రిజైన్ చేస్తా అని ఆ రోజున 200 ఓట్లతో మా ఇంద్రారెడ్డి గారు ఓడిపోతే అన్న మాటకు రిజైన్ చేసి బయటకు వచ్చిన 40,000 ఎంప్లాయీని వదులుకున్నటువంటి వ్యక్తిని నేను. గవర్నమెంట్లో 18 ఎకరాల కబ్జా, ఈ గవర్నమెంట్కి వస్తే 18 ఎకరాలు. నీ మొగోడు ఫోటో సదా ఉంది. ఎక్కడ తిరిగి ఐడిపిఎల్ ల్యాండ్లో నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీ అయ్యని అడ్డం పెట్టుకొని సంపాదించావు. ఇళ్ళకి వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నావు. నేను ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డికి ఒక మిత్రునిగా, ఒక కొల్లిగరని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇటువంటి ఆమె చాలా డేంజర్. నీ పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు పెడుతుంది. దీని విచారణ జరిపించండి. ఎన్ని టీవీలలో వచ్చినాయి, టీవీ 9లో కూడా ½ అవర్ స్టోరేజ్ దీని మీద. ఆంధ్రప్రభ ఆల్రెడీ రాస్తా ఉంది. కోట్లాది ఇలా హైదరాబాద్ కుక్కట్పల్లిలో బాలనగర్లో 36 ఎకరాల ల్యాండ్ కబ్జా అనేది క్లియర్ ఉంది. నువ్వు కబ్జాలు పెట్టుకుంటా, నువ్వు చేసుకుంటా. బతుకమ్మ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ తెచ్చి బతుకమ్మలు ఆడి ఆనందపడేటటువంటి ఆడపడుచుల పేరు చెప్పి ఇతర దేశాల్లో బతుకమ్మలాడి కొన్ని కోట్ల రూపాయలు డొనేషన్ తెచ్చుకొని బతికిందని నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత, హక్కు భయపడేటటువంటి కాదు నేను. హైదరాబాద్ పేరు, తెలంగాణ పేరు సర్వనాశనం చేసావు నువ్వు. తెలంగాణ ప్రజలు తల దించుకున్నట్టు చేసావు నువ్వు చేసిన పనికి. ఇంకా తెలంగాణ తిరుగుకుంటా తెలంగాణ రాష్ట్రంలో నేనే గొప్పదని అనుకుంటున్నాను నీ మనసులను.